అందరికీ గుడ్ మార్నింగ్. నేను లేచాను, బ్రష్ అయితే చేసేసాను. ఇప్పుడు వచ్చేసి 5:30 అయిందండి టైము నేను లేచేసరికి. ఇంకా పిల్లలకైతే గ్యాస్ మీద నీళ్ళు పెట్టేశాను, ఇవి కాగుతూ ఉన్నాయి. ఈలోపు రైస్ అయితే కడిగి తెచ్చేసుకున్నాను. ఇది రాత్రి అయితే పప్పు అయితే నానబెట్టేసానండి, త్వరగా ఉడికిపోతుందని. ఇప్పుడు పప్పు చేద్దామని కూరకి కుక్కర్లో అయితే వేసాను. దీంట్లో కొంచెం పసుపు వేసి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేస్తానండి, త్వరగా అయితే ఉడికిపోతుంది. కొంచెం పసుపుని కొంచెం ఆయిల్ అయితే వేస్తానండి. ఇప్పుడైతే దీన్ని కూడా గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను. టిఫిన్కి అయితే దోశల పిండి అండి ఇది. నీళ్ళు అయితే తీసి పక్కన పెట్టేసాను, బాగా కాగిపోయినాయి. వాళ్ళు వేసేసరికి అవి సరిపోతాయని తీసాను. ఒక పక్క రైస్, ఒక పక్క పప్పు అయితే పెట్టేశానండి. ఇదైతే టిఫిన్కి అయితే దోశల పిండి అండి. టైం అయితే 6 అయితే వస్తుందండి. నేనైతే వాటర్లో పెట్టేద్దామని బయటకు అయితే వచ్చాను. ఈలోపు బయట పనులన్నీ చేసేసుకుంటే అయిపోతాయి కదండి. నేను వాకలు తెచ్చి ఈ కల్లాపు ఇవన్నీ వేసేసరికండి అన్నం అయితే పొంగొచ్చేసింది. పొంగొచ్చేసిన తర్వాత పప్పు కూడా ఉడికిపోయింది. అవి అన్నం అయితే సిమ్లో పెట్టేసాను, పప్పు అయితే కట్టేసానండి. రైస్ కూడా ఉడికిపోతుందండి. కుండీలో అయితే దోసపది వచ్చిందండి, దానికి దోసకైతే కాసిన చూడండి. ఇదైతే ఇప్పుడు నేను పప్పులో వేసేద్దామని చూస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, కలర్ కూడా చాలా గట్టిగా ఉందండి. చూడండి ఇంకా ఉంది, పాదైతే పూత బాగా వేసింది. బుడ్డి టమాటా కూడా కాసిందండి. పప్పు అయితే ఉడికిపోయిందండి. మా వారైతే లేచారండి. మా అత్తమ్మకి మా వారికి అయితే నేనైతే టీ అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళకి పొద్దున్నే టీ అయితే ఉండాలండి. ఇలా పప్పులోకి దోసకాయ ఇవన్నీ పోసేసుకుంటాను, ఇది మరుగుతూ ఉంటుంది. దోసకాయ అయితే చేతి లేదండి, చాలా బాగుంది. దీనిలో అయితే ఇప్పుడు మరిగిపోయింది కదండి, పాలు అయితే వేసేస్తాను.
దోసకాయ ముక్కలు ఇవన్నీ వేసాం కదండి, ఇది కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే తాలింపు పెట్టేస్తాను. వాళ్ళకి పప్పులోకి పిల్లలకి అయితే వేపేస్తానండి. తాలింపు కూడా పెట్టేసానండి. 7 కల్లా నా వంట పని అయితే అయిపోయిందండి. పిల్లల్ని లేపేసి ఇంకా వాళ్ళనైతే స్నానాలన్నీ చేయించాలి. బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను. మా వారికి పిల్లలకి అయితే బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఈ పప్పులోకి తినండి అమ్మా. పప్పులోకి పెట్టాను. పెరుగు తెలుగు ఇవి నాన్న. మూతేది తల్లి. మా పిల్లలు ఒకళ్ళు యాపిల్ అడిగారు. పాపేమో యాపిల్ అడిగింది, బాబేమో దానిమ్మ గింజలు అడిగాడు. వీళ్ళకి స్నాక్స్గా అయితే పెట్టేస్తున్నానండి. యాపిల్ మీద అయితే నిమ్మరసం పిండుతున్నానండి, నల్లబడకుండా ఉంటుంది. స్నాక్స్ కూడా అయితే రెడీ అయిపోయినాయి. 8 కల్లా ఆటో వచ్చేస్తుందండి మా పిల్లలకి. లోపు నేను స్నానాలు చేపించేసుకుని టిఫిన్ అయితే వేసేస్తాను. రెడీ అయిపోతారు. ఇంకా 1/2 అవర్ ఉందండి టైము. మా పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేస్తానండి. వాళ్ళైతే స్నానాలు చేయించేసాను, వచ్చేసారు. టిఫిన్లు అయితే వేసేసాను, తింటున్నారు. మా పాప అండి. జడలు అయితే వేసేస్తాను. పాప టిఫిన్ చేస్తుండగానే నేనైతే జడలు అయితే వేసేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అంటే మాకు చాలా ఇష్టం. జడలు వేసేసానండి. ఆటో కూడా వచ్చేసింది. నడవండి, బ్యాగులన్నీ పెట్టేస్తాను ఆటోలో. హ్యాండ్ వాష్ చేసుకుని బాయ్ తల్లి, బాయ్ చిన్నడా. పిల్లలు అయితే వెళ్ళిపోయాకండి. మా వారికి అయితే టిఫిన్ అయితే వేసాను. ఈయన కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసారు. ఈయనకి డ్యూటీకి టైం అయిపోతుంది. బాక్స్ కూడా పెట్టేశానండి. టీగంతా అవుతారా? కాఫీ కలుపునా? కాఫీ. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తానండి. ఇవైతే అయిపోయినాయి. ఇవైతే ఆరబెట్టేసుకుంటాను. మా వారైతే రెడీ అయిపోయారండి. నేను ఇళ్ళకి ఆరబెట్టేసుకుంటాను. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, ఒక లైక్ ఇవ్వండి.